V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి. పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జాతీయ రహదారిపై మహాధర్నా. దాదాపు 10 కిలోమీటర్ల మేర నిలిచిన రాకపోకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఈథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ కొనసాగుతున్న దీక్షలు నేడు తీవ్ర రూపం దాల్చాయి. దీక్షలో భాగంగా ఇథనాల్ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం దిలావర్పూర్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు సైతం స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కనబడడం లేదంటూ ప్లకార్డులు పట్టుకుని ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాతో జాతీయ రహదారిపై దాదాపు 10 కిలోమీటర్ల మేర ఇరువైపుల వాహనాలు నిలిచిపోగా ఆల్టర్నేట్ మార్గాల గుండా వాహనాలను మళ్లించే పనిలో పోలీసులు పడ్డారు. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పేరున చెప్తున్నాము, మాకు ఓపిక నశిస్తుంది. గత 4 నెలల నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. సర్వేను మేము బహిష్కరించినాము. పనులు మానేసుకొని ఇక్కడ ఉన్న ఎక్కువ వ్యవసాయదారులే, నిరక్షరాస్యులే. కాబట్టి మాకు పచ్చని పంట భూములు, పొలాలు కావాలి. మాకు ఎటువంటి ఫ్యాక్టరీ వద్దు. మాకు ఈ భూతము, ఈ రాక్షసత్వం మాకు అవసరం లేదు. మాకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలి. మాకు పంట పచ్చ భూములు మాకు కావాలి. మేము ఇక్కడ ఎక్కడన్నా ఎడారి ప్రాంతంలో పెట్టుకోండి సార్ మీ ఫ్యాక్టరీని, ఇంకెక్కడన్నా పెట్టుకోండి. ఎక్కడికి నుంచి వచ్చి మా ఊళ్ళో పెడతా అంటే అబద్ధాలు. మేము ప్రత్యేకంగా చెప్తున్నాము, మాకు ఈ ఫ్యాక్టరీ అవసరం లేదని గత 4 నెలల నుంచి గొంతెత్తి చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎందరో చెప్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి తెలుసు అది చెడు అని. కాబట్టి ఎమ్మెల్యే సార్ అయితే ఇప్పటి వరకు మా ఊరు దిలార్పూర్ ఒక తల్లి అన్నారు. మా మహిళలందరినీ మాతృమూర్తులు అన్నారు. దుర్గామాతలు అప్పుడు వచ్చి మొక్కిపోయినరు. మేడము ఈ పోయినసారి గెలవనప్పుడు మొక్కిపోయింది మేడము. ఇంతవరకు ఈసారి దుర్గామాత కట్టడానికి కూడా రాలేదు. ఎందుకంత మీరు భయపడుతున్నారు? మా ప్రజలను చూస్తే భయపడుతున్నారా? మరి మాకు వ్యాధి ఒకటి, అది ఒక మహమ్మారి అని చెప్తున్నాము. దానివల్ల నష్టాలు అని చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి గుర్తు సార్. ఇప్పటి వరకన్నా సార్ ఖచ్చితంగా ఎమ్మెల్యే సార్ రావాలి. మేము ఇక్కడ రేపటి నుంచి ఎటువంటి చేస్తామో కూడా మాకు తెలియకుండా చేస్తాము. ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఆపేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసేంత వరకు ఇక్కడనే పిల్లలు కూడా స్కూల్కు వెళ్ళడం లేదు సార్. ఒక రాజకీయ నాయకుడికి కానీ, ఒక సినిమాలు తీసే వాళ్ళకి కానీ, డైరెక్టర్లకు కానీ మీరు ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి వ్యక్తి సంతోషంగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి. ఉన్నటువంటి నాలుగు ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఈ సిద్ధాంతంలో ఏ చరిత్రలో ఆరోగ్యాన్ని ఖరాబ్ ఏ ప్రభుత్వం మరి ఎందుకు మా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయడానికి మీరెవరు? మాకున్నటువంటి పర్మిషన్స్లలో మీకున్న నిజాయితీగా మీరు పర్మిషన్ దాన్ని ఏదైతే నిర్మిస్తున్నారో ఆరోగ్యం కాకుండా మా ఆరోగ్యాన్ని, మా వ్యవస్థను నాశనం చేయకండి. మీరు ఫ్యాక్టరీలు నిర్మించుకుంటారా, మీరు అపార్ట్మెంట్లు నిర్మించుకుంటారా, మీరు ఉద్యోగాలు చేస్తారా, మాకు అనవసరం. మేము ఎవరిని దుష్టపేదలుచుకోలేము. మీరు ఎట్లయితే చట్టం ప్రకారం పనిచేస్తున్నారో మేము కూడా చట్టం ప్రకారం పనిచేస్తున్నాం. మీరు ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు, మేము మా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం. ఇవన్నీ కాకుండా మీరేదో మేము పోలీసులు ఎందుకండి మేము మీటింగ్ పెట్టుకోవద్దండి. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం లేదా? ఎవరు చెప్పిండు మీకు? తీసుకుపోయి కుటుంబం చెప్పిందా, మమ్మల్ని తీసుకుపోయి శిక్షించమని చెప్పిందా, ఏ చట్టం చెప్పిందో అవన్నీ మీరు ఇక్కడ వివరించాలా. మీరు నిల్చుంటే కొట్టని హక్కు మాకున్నది. మేము కొడతామని చెప్పండి. ఏ చట్టం కొట్టమని చెప్పండి. అందుకొరకే మేము ఎవరు అనమేమంటూ మా హక్కును మీరు ప్రారంభించేటటువంటి విధానం మీకు లేదు. లేదనేటటువంటి మీరు పోలీసులు గమనించాలి. మాకు కావాల్సిన న్యాయం మా న్యాయం.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల కోలాటాలు, మేళతాళాల నడుమ సంబరాలు చేసుకున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటి ప్రగతిని చాటారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. జనగామ జిల్లా దేవరూపల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్వి రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం దేవరూపల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, అధికారులు, మండల నాయకులు, ఉపాధ్యాయురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సందీప్ మేడం ఇటు చూడండి మేడం. మేడం గట్టిగా చదవాలి. సార్కి అలవాటు లేదు కదా. సార్ అలవాటు ఉందా మీకు? మళ్ళీ జేసీబీ ఏంది ఇస్తాను మీరే. మేడం ఒకసారి చూడండి. భూపాలపల్లి జిల్లా అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి చేర్చాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గణపురం మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి పడుతున్న వ్యక్తి గండ్ర సత్యనారాయణరావు అని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పాటు జరిగి 75 సంవత్సరాలు పూర్తి అవుతుందని, ఈ శుభ సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉందని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం ఏ సమాజమైతే మహిళల అభివృద్ధి పదంలో ముందుంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్లు అని తెలిపారు. ఖచ్చితంగా 5 లక్షలతో ఇల్లు కూడా ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ వేసిరు. ఆ కమిటీ సోదరులు కూడా సెలెక్షన్ చేసేది ఫస్ట్ పేదవాళ్ళు ఎవరు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు, వాళ్ళకే ఫస్ట్ మనం ఇల్లు ఇవ్వాలి. తర్వాత అన్నట్టుగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మా ములుగులో కూడా ఇంచెర్ల కాడ ఓపెన్ చేసినాం, ఇక్కడ కూడా భూపాలపల్లిలో ఓపెన్ చేసినాం. ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. ఇంకెప్పుడు అంటే 6 సంవత్సరాలు రోజుకు 200 కోట్లు వడ్డీలకే కట్టుడు అవుతుంది. అయినా కూడా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దానికి దిశగా మేము పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. ఇందాక రోడ్డుకి వెళ్ళాం, 10 ఏళ్ల నుంచి నేను కూడా అటు ఎమ్మెల్యే ఉన్నా. అనేక సార్లు ఆ రోడ్డుకు నేను కూడా గుర్రంపేట పోవాలంటే ఇబ్బంది అయ్యేది. ఆ రోడ్డు దాటలేక ఇబ్బంది పడేది. ఆ బ్రిడ్జి కాడ సత్యన నా వెంటబడి అక్క మన ఇద్దరు రోడ్డుది ఖచ్చితంగా చేయాలనగానే మరి 15 కోట్లతో శాంక్షన్ ఇచ్చినాం. ఇంకా ఏదైనా అవసరం ఉంటే ఆ రోడ్డుకు పూర్తిగా మంచి డబుల్ రోడ్డుగా చేసుకుంటాం. ఈ రోడ్డు కూడా గన్పూర్ రోడ్డు కూడా చేయడం జరుగుతుంది. మహిళలకు భూపాలపల్లిలో జిల్లా సమైక్యకి ఇచ్చిన 5 కోట్లు. తప్పకుండా గన్పూర్ అంటే మరి కంచుకోట, ముఖ్యంగా సత్యన్నకు పర్సనల్ గా కూడా ఒక పేగు బంధం ఉంది. ఆయన పుట్టిన ఊరు, ఇది పేగు బంధం, తర్వాత పార్టీ బంధం. కాబట్టి ఎప్పుడు కూడా మరి మీకు అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నాడు. నేను కూడా తప్పకుండా, ఎందుకంటే మీరు మేము అందరం ఒకటే, పక్క నియోజకవర్గాలు కాదు, ఒకే నియోజకవర్గం లాగానే. మహిళా క్యాంటీన్లు, మహిళలకు మరి పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, మహిళలకు మరి గేదెల పెంపకం కావచ్చు, మీకు ఎట్లా వీలైతే అట్లా మరి రోజు 17 రకాల వ్యాపారాలు, 17తో పాటు ఇప్పుడు ఇంకా 2 గుర్తించడం, 19 రకాల వ్యాపారాలను ఇవ్వడం జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే మహిళలు సంతోషంగా ఉంటారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటది. ఆ కుటుంబం సంతోషంగా ఉంటే ఆ ఊరు, ఆ ప్రాంతం సంతోషంగా ఉంటది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, ఎక్కడైతే ఏ సమాజం అయితే మహిళలు అభివృద్ధి పదంలో ముందుకు వస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టు అని. కాబట్టి అందుకనే మహిళల కోసం
ప్రత్యేకంగా స్కీమ్స్ తీసుకురావడం జరుగుతుంది. రేపు 9వ తారీఖు నాడు సోనియమ్మ బర్త్డే సందర్భంగా మన ఊళ్ళల్లో మహిళలు ఏమేమైతే గ్రూపులు పెట్టుకొని షాపులు ఉన్నాయో వాటిని మీరు హైదరాబాద్ లో కూడా అమ్ముకునే విధంగా మరి శిల్పకళల వేదిక శ్రవణాయ కూర్మయే సభే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భారతదేశాన్ని సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఇందులోని పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావన భావ ప్రకటన నమ్మకం విశ్వాసం ఆరాధనలో స్వేచ్ఛని స్థాయిలో అవకాశాల్లో అందరూ సెయింట్ ఆంథోనీస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవంతో పాటు బాలల దినోత్సవ వేడుకలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి టి రజని, ప్రముఖ విద్యావేత్త ఐఏఎస్ సిఎస్పి అకాడమీ డైరెక్టర్ బాలలతలు హాజరై రాజ్యాంగ దినోత్సవ విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేశారు. రాజ్యాంగ విలువలను చిన్నతనం నుండి నేర్చుకోవాలని, నాయకత్వ లక్షణాలు ప్రజాస్వామ్య విలువలు నేర్చుకొని మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రీడా పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి టి రజని, ప్రముఖ విద్యావేత్త ఐఏఎస్ సిఎస్పి అకాడమీ డైరెక్టర్ బాలలత, విద్యా సంస్థల అధినేత నరిరెడ్డి, సుందర్రాజు పాల్గొన్నారు. ఆంథోనీ విద్యా సంస్థల వెంపల్లి ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరగడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా న్యాయమూర్తి వర్యులు జస్టిస్ రజనీ మేడం గారు ఇచ్చేసి విద్యార్థులకు అమూల్యమైన సందేశం ఇచ్చి రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని వివరించారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం, విద్యార్థులు ఏ విధంగా రాజ్యాంగాన్ని చిన్నప్పటి నుంచి అలవర్చుకొని మంచి పౌరులుగా, మంచి దేశం భక్తిగా ఎదగాలని, మన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని, రాజ్యాంగాన్ని ఎల్లప్పుడూ ఫాలో కావాలని తెలియజేశారు. అంతేకాక ఈ కార్యక్రమం మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలలత మేడం గారు కూడా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతూ చిన్ననాటి నుంచే రాజ్యాంగం గురించి అవగాహన తెలుసుకొని రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని, అప్పుడే దేశం చాలా గొప్ప దేశంగా అవుతుందని తెలియజేశారు. అదేవిధంగా మా విద్యా సంస్థల తరపున ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగం 75వ దినోత్సవం జరుపుకోవడం మనందరికీ చాలా సంతోషకరం. 49 నవంబర్ 26న రాజ్యాంగం రూపొందించబడి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో గొప్ప రాజ్యాంగాన్ని, పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి భారత ప్రజలకి అంకితం చేసిన రోజు. అందుకని ఈ రోజుని గొప్ప రోజుగా, చారిత్రాత్మక దినంగా ఈ రాజ్యాంగం ఉండబట్టే భారతదేశ పౌరులంతా ఐకమత్యంతో, ఎటువంటి విభేదాలు లేకుండా ఐకమత్యం, శాంతియుతంగా జీవిస్తూ అనేక మతాలు, కులాలు, భాషలు అన్ని ఉన్నా కూడా రాజ్యాంగం చెప్పిన మౌలిక అభిప్రాయాలు, మౌలిక స్వభావాన్ని ఆచరిస్తూ రాజ్యాంగంలో లోబడి జీవించడం గొప్ప విషయం. అదే ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం. అదేవిధంగా మా విద్యా సంస్థల సెలవు
వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో పరిగి మండల పరిధిలోని రంగంపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఉపాధి హామీ పథకంలో 19 మంది రైతులకు పశువుల పాకకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలు అమలు చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ వన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్థసారథి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, ఎంపీడీఓ కరీం, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనం కాన్స్టిట్యూషనల్ డేగా ఈరోజు చేసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు రంగంపల్లిలోనే చాలా మంది పెద్దల సమక్షం లోపల ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం, నేను ఈరోజే విదేశాలకు వెళ్ళడం, నా పుట్టినరోజు కూడా అనుకోకుండా రంగంపల్లి గ్రామంలోనే మీ అందరి సమక్షం లోపల చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కొత్తగా నూతనంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి పరశురాం రెడ్డి గారు, మన సిద్ధాంతి పారసారథి గారు, అదేవిధంగా మన సత్యనారాయణ చాలా బాగా చెప్పండి. ఇప్పటి వరకు నేనైతే ఏ పల్లెలో కూడా చూడలే ఇంతవరకు. ఎక్కడ సత్యనారాయణ పేరు తీసుకుంటారు అక్కడ సంలాయిస్తున్నాడు సత్యనారాయణ అందరినీ. ఇట్లా ఉండాలి, అన్ని పథకాలు చెప్పిండు, మనం ఎట్లా చేయాలి, ఏం కథ, అన్ని విషయాలు కులంకుశంగా చెప్పిండు. అదేవిధంగా మన సురేష్ చంద్రరెడ్డి గారు, మన గ్రామ పెద్దలు, మన హనుమంతు బుధరాజ్ గారు, లాల్ కృష్ణ గారు, మన కృష్ణ, మన పార్టీ అధ్యక్షులు, మన ఉమేష్, మన ఆల్రెడీ మన ఎన్ఆర్జీఎస్ సంబంధించిన అధికారి గతంలో మన గండేడ్ మండల్లో కూడా మేము 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన గండేడ్ మండలి ఒక్కదానికి, ఒకే ఒక మండలానికి 100 కోట్ల రూపాయలు నేను గతంలో తీసుకొచ్చిన. అప్పుడు తనే దానికి సంబంధించిన అర్బన్ అంటే రూరల్ విలేజెస్ని అర్బన్ విలేజెస్గా చేయడానికి మొత్తం జిల్లాల ఒకే ఒక మండలం మన మండలికి వచ్చేటట్టుగా నేను అప్పుడు రొనాల్డ్ రోజు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు కృషి చేసిన. మేడం పేరు గుర్తుకొస్తుంది, సరళ గారు, అదేవిధంగా సంబంధిత అధికారులు అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం లోపల మన కరీం గారు, మన ఎంపీడీఓ, ఏ పని ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఏం సమస్య ఉన్నా సరే చాలా అందరితో ఒక బ్రదర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది తాజా మాజీ లేరు. మా రాజు ఇంతకుముందు తన సతీమణి ఉండే, ఇప్పుడు ఆయన కావాలని పట్టుబట్టి తిరుగుతా ఉన్నాడు ఊర్లన్నీ కూడా. లాల్ కృష్ణ ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ మీటింగ్ లో పట్టుకపోతుడు, జర పట్టుకపోగానే ఊర్లో పెట్టు, అదే అంటున్నా, పనులు ఖరాబ్ అవుతున్నాయి ఆయన ఇక్కడ పెట్టా ఆయనకు. అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల మన సక్రియ నాయక్ గ్రామ పెద్దలు, పెద్ద రంగంపల్లి గ్రామం ఉన్నప్పుడు కూడా ఆయన మొత్తం నేను అనుకుంటా ఇప్పుడు ఒక 10 తాండాలు 10 ఇవ్వైపోయినాయి. అన్నిటికీ కూడా ఆయన సర్పంచ్గా అప్పుడు వెనకటికి ఉండే. నారాయణ రెడ్డి గారు, ఇక్కడ నారాయణ రెడ్డిలు చాలా ఉన్నారు, కృష్ణారెడ్డి గారు, రాఘవేందర్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, శేషారెడ్డి గారు, వీరారెడ్డి గారు, కృష్ణయ్య గారు, యూత్ హనుమంత్ గారు, రాజేందర్ గారు, ఇంకా మన మన నరసింహారెడ్డి గారి సతీమణి ఇక్కడే ఉన్నారు పెద్దలు, అరుంధతి గారు, రాజేందర్ రెడ్డి గారు లేడు. మనం గెలవాలని చెప్పి టోపే నాయక్ ఇంట్లో నేను నిద్ర చేసిన, చాలా నాకు బాధగా ఉన్నది. మన గురించి ఆయన చాలా పట్టుబడి అప్పుడు గెలవాలని చెప్పి. శంకర్, అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల డైరెక్టర్, మార్కెట్ డైరెక్టర్ గా మన శంకర్ కదా, రవినాయక్, ఇంకా చాలా మంది ఈ కార్యక్రమం లోపల మన చిన్న నరసింహులు, మన మాదారం నుంచి మన సర్పంచ్ నరసింహులు గారు, రామకృష్ణ సీనియర్ లీడర్, ఆయన కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏదో ఒక కోట, నువ్వు ఏం ఫిగర్ చేయకు, అందరికీ చెప్తున్నా, ఏదో ఒకటి ముందు ఉంటుంది. రామకృష్ణ అదే ఆలోచనలో పడ్డాడు, నాది రాకపోయే ఇది లిస్ట్లో ఏదైనా పోస్ట్ అని వస్తుంది అందరికీ, జర్ర వెనక ముంగల అందరికి కూడా వస్తాయి. ఎవరు ఏమి వెనకబడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని అందరు కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సత్యనారాయణ వైస్ ఎంపీపీ చాలా విషయాలు ఎక్కడ పోయినావు మా సత్యనారాయణ, నువ్వు అంటే అక్కడికి పోతున్నావు. అయితే
ఆయన సమస్యలు ప్రజా సమస్యలు ఇప్పుడు కూడా అక్కడనే వాళ్ళు అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడంలో ఉన్నాడు. చాలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ శబరిమల అయ్యప్ప స్వాములు దర్శనార్థం మేరకు ప్రతి డిపోల నుండి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నామని ఫారూక్ నగర్ డిపో మేనేజర్ వేదవతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శబరిమల దర్శనార్థం కొరకు 6 రోజుల్లో 3000 కిలోమీటర్ల దూరానికి ఒక్క మనిషికి 5498 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉంటారు. అందులో గురుస్వామికి ఉచిత బస్సు సౌకర్యం, 2 మణికంఠ స్వాములు, 2 వంట మనుషులకు 1 సహాయకులుగా ఉంటారు అని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 25,000 రూపాయల తగ్గింపుతో నైపుణ్యమైన 2 డ్రైవర్లతో అద్దె బస్సులు ఇస్తున్నామని తెలిపారు. ఫరూక్ నగర్ డిపో మేనేజర్ వేదవతి గారిని ఈ విషయంగా మీరు ప్రత్యేకంగా వచ్చి సంప్రదించగలరు. ఈ ప్రత్యేక బస్సులు ఇవ్వడానికి, అద్దె బస్సులు ఇవ్వడానికి మినిమం ఒక మనిషికి 5,498 రూపాయలు 3,000 కిలోమీటర్లకు గాను 6 రోజుల ప్రయాణానికి గాను తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 36 మందిని మీరు ప్రయాణం సీట్లని కేటాయించబడతారు. అందులోంచి 35 మందికి మాత్రమే ఛార్జెస్ వసూలు చేయబడడం జరుగుతుంది. మిగతా ఒక మనిషి గురుస్వామికి ఇందులో ఫ్రీ ట్రావెల్ ఉంటుందండి. వారికి మనము ఎటువంటి ఛార్జెస్ తీసుకోము. గురుస్వామితో పాటు మరో 5 కూడా ఫ్రీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ 5 కూడాను 2 మణికంఠ స్వాములు అవుతారు, 2 వంట స్వాములు అవుతారు, 1 వాళ్ళకి సహాయకుడు ఉంటారు. అటెండర్గా వాళ్ళని స్వామి ఎవరైనా ఉంటే తీసుకెళ్ళవచ్చు. ఈ 5 కూడాను ఫ్రీగా సీట్ లేని ప్రయాణం చేయవచ్చును. వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ అనేవి తీసుకోరు. ఈ అద్దె బస్సులు తీసుకున్న వారికి 2 డ్రైవర్లని, మంచి నైపుణ్యం ఉన్న ఆర్టీసీ డ్రైవర్లని కేటాయించడం జరుగుతుంది. మీరు ఆపినప్పుడు మాత్రమే బస్సు ఆగుతుంది. మీరు ఏదైనా భోజనాలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఆగుతుంది. అన్యదా వాళ్ళిద్దరూ 24/7 బస్సెస్ని డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకంటూ ఎటువంటి బత్తాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ లగేజెస్ కూడాను చక్కగా అవకాశం పెట్టుకోవడానికి ఉంటుంది. సూపర్ లగ్జరీ సర్వీసెస్లో మంచి అవకాశం ఉంటుంది లగేజెస్ పెట్టుకోవడానికి. ఈ అద్దె బస్సులు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము దరిదాపుగా 25,000 రూపాయలు తగ్గింపు ఉందండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కిలోమీటర్ మీద 6 రూపాయలు మరియు ఇతరత్ర సర్వీస్ ఛార్జెస్ అండ్ 6 గంటల వెయిటింగ్ ఛార్జెస్ అనేవి కూడా తగ్గించడం జరిగింది. మొత్తంగా 25,000 రూపాయల తగ్గింపుతోని ఈ సంవత్సరము బస్సెస్ అద్దెకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. మీకు బస్సెస్ తీసుకోవాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.